అమ్మకు చోద్యం జరిగే వైనం అమ్మకు చోద్యం. అమ్మా, నిండు ముత్తైదువు. ఈ ఊరికి కొండంత బలమైన రఘురాం గారికి అండగా నిలబడే శ్రీమతి జానకమ్మ గారు మొదటి రూపు కట్టాక మిగిలిన ముత్తైదువులు రూపు కట్టుకోవడం మనకు 20 ఏళ్లుగా ఆచారంగా రావడం కూడా ఆనందదాయకం. జానకమ్మ గారు, మీ రూపు ఇవ్వండమ్మా. పంతులు గారు, ఈరోజు మా కూతుళ్ళు ఆజ్య రామ మెడలో కూడా మా అల్లుళ్ళిద్దరూ రూపు కట్టబోతున్నారు. అలాగే అమ్మా, మీ రూపులు కూడా ఇవ్వండమ్మా. నా కొడుకు దీని మెడలో రూపు కట్టకూడదని దాన్ని కావాలని మర్చిపోయొచ్చాను. ఎంత తతంగం చేసినా సరే ఆద్య మెడలో సీను రూపు కట్టే రమణీయ దృశ్యం చూడకూడదనే ప్లాన్ చేశాను. అమ్మా, మీ రూపు ఇవ్వండమ్మా. అత్తయ్య, రూపు ఎక్కడుంది? రూపా? రూపు నా దగ్గర లేదే. నువ్వు తీసుకురాలేదా? అంటే మీరు తీసుకొస్తానని చెప్పారు కదా అత్తయ్య. ఇది మరీ బాగుందా అద్య? రూపు కట్టించుకోవాల్సిన దానివి నువ్వు జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా. నువ్వు మర్చిపోయి నన్ను అడుగుతావు. గొడవలన్నీ పోయి మన అన్యోన్యంగా ఉన్నప్పుడు నేనేదో కావాలని తేలేదు అనుకోరు. ఆద్య, గుళ్ళో నా చేత రూపు కట్టించుకోవాలన్నావు, కానీ నువ్వే మర్చిపోయావేంటి? లేదు శ్రీను, ఉంది, కానీ అత్తయ్య తెస్తానంది. నా మీదకి తోస్తావేంటి అద్య? నీ రూపు నీ బాధ్యత. 2 సార్లు వాడు నీ మెళ్ళో తాళి కట్టాడు. ముచ్చటగా 3వ సారి కూడా రూపు కడితే ఎంత బాగుండేదో కదా. ఏమే పద్మం, గుళ్ళో ఉన్నాం, అబద్ధాలు అంటే కళ్ళు పోతాయి, చూసుకో. అది అబద్ధాలు ఆడేవాళ్ళకి చెప్పండి. పద్మా, రూపు మర్చిపోయారు కదా, అంతే కదా, వదిలేయండి, జరగాల్సింది చూడండి. మరేం పర్వాలేదండి. నేను తీసుకొచ్చిన రూపు ఆజ్య మెడలో సీనయ్య కడతాడు. అలాగే జానకి. అయ్యో వదినా, అది నీ రూపు. 22 ఏళ్లుగా ఈ గుడిలో వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం. మొదటి రూపు అన్నయ్య నీ మెళ్ళో కడతాడు.